ఈరోజు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మీ అందరితో ఒక రెండు విషయాలు షేర్ చేయడానికి నిజామాబాద్ నుండి ఇక్కడికి వచ్చాను. ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి, విద్య, వైద్యం దీని మీద దృష్టి పెడుతూ ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో పాలక పార్టీకి ప్రతిపక్ష పార్టీ దైనందిన జీవితంలో తనం రోజు చూసుకునే అద్దంలాగా ఉండాలి. ఏదైనా విమర్శ చేస్తే ఆ విమర్శ 10 మంది మెచ్చే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు పాలించినటువంటి ప్రభుత్వం కానీ, దేశంలో ఈరోజు పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ రోజు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద పని కల్పించుకొని దుమ్మెత్తి పోసేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా పదవుల కొరకో అధికారం కొరకో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి మనకు హక్కుగా ఏదైతే నూతనంగా చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, మాలాంటి రైతులు కానీ, రైతు కూలీలు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక ఫలాలు ప్రజలకు అందిస్తుంది, ఆ ఫలాలను ప్రజలకు చేరే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు ఎవరైనా దాన్ని విమర్శ చేస్తే, సద్విమర్శ చేస్తే మేము స్వీకరిస్తాం, కానీ విమర్శ చేస్తే ఊరుకునేది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు కోడై కూస్తుంది రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయనేటువంటి విషయాన్ని. మీరు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మీ శాసనసభ్యులు మీ మీదనే నమ్మకం లేకుండా పక్కకు జరిగినటువంటి పరిస్థితి. దేశంలో పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీతో ఈ రాష్ట్రాభివృద్ధి పట్ల రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రతి అంశం మీద ఇటు ప్రజాస్వామ్యయుతంగా విమర్శ చేస్తూ ఈ రాష్ట్రాభివృద్ధి కొరకు ఆయన తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన తీసుకొస్తున్నటువంటి ఫండ్స్ ఇవన్నీ ఓర్వలేకనే ఇది జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రజాస్వామ్యవాది దీన్ని తప్పకుండా ఖండిస్తున్నారు. నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఉదాహరణ చెప్తా మీకు, ఎందుకంటే మీరంతా మేధావులు, రోజు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉండేటటువంటి వారధులు. నిజామాబాద్ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల వచ్చింది. ఆ నవోదయ పాఠశాల ఎక్కడ పెట్టాలా, ఎలా పెట్టాలా అనేటువంటి నిర్ణయం చేసేది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు. దాన్ని కూడా విమర్శించి ఆ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫలానా జగల పెట్టాలనుకుంటున్నారు, ఫలానా జగల పెట్టాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మా గౌరవ శాసనసభ్యుల మీద, మా పార్టీ మీద, మా పార్టీ నాయకత్వం మీద విమర్శించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి ఏదైనా వస్తే దాన్ని అందరం కలిసి స్వాగతించాలా. ఒకవేళ అభివృద్ధి జరగకుంటే ఇది జరుగుతలేదు మీ వల్ల అనేది విమర్శించాలా. కానీ ప్రతిదీ విమర్శ చేయడం అది సరికాదు అనేటువంటి విషయాన్ని ఈ 2 మాటలు మీ దృష్టికి తీసుకొస్తూ వాస్తవాలను దయచేసి వాస్తవంగా ప్రజలకు తెలియజేయండి అనేటువంటి మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.